కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పాస్ట్ లో జరిగింది వదిలే అన్నయ్య. ఇక్కడి నుంచి నాన్న కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేస్తే నువ్వు దగ్గరుండి క్లాప్స్ కొట్టు, కానీ నేను ఆ పని చేయలేను. నాన్నలే నాన్నలే లే. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, అలాగే వృద్ధాశ్రమంలో ఉండొచ్చు కదా. మళ్ళీ మా మనశ్శాంతిని పోగొట్టాలని కంకణ కట్టుకొని ఇంటికి వచ్చావా? పో బయటికి. రేయ్, ఇది నా ఇల్లురా. నన్ను నా ఇంట్లో నుంచి పొమ్మడానికి నీకెలాంటి రైట్స్ లేవు. అయినా బయట కాపురం పెట్టావుగా, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? ముందు నువ్వు పో బయటికి. నాన్న గొడవ వద్దు నాన్న. అన్నయ్య నువ్వు ఆగు. ఎందుకు ఆగలి కీర్తి? ఈయన వల్ల ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం. ఒక్క తండ్రి అనేవాడు ఎవరైనా ఈయనలాగుంటారా? తండ్రి అంటే పిల్లలకి రోల్ మోడల్లా ఉండాలి. ఇలా పిల్లలు అసహించుకునేలా ఉండకూడదు. ఛీ! ఏంట్రా కూస్తున్నావు? నేనేం చేశానని? దొంగతనం చేశానా? ఎవడి కడుపైనా కొట్టానా? నన్ను తిట్టేవాడు నా ఇంట్లో ఉండటానికి లేదు. ఈ క్షణమే నువ్వు లగేజ్ సర్దుకుని వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న అరవకండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. రానివి కీర్తి. అప్పుడు గాని ఈయన బయట బతకలేక ఇంటికి తిరిగొచ్చారని అందరికీ తెలిసిపోతుంది. ఏంట్రా తెలిసేది? ఎవడి జీవితం వాడిది. ఒకడి జీవితం ఉన్నట్టు రెండో వాడి జీవితం ఉండదు. అంతెందుకు, పక్కింటి గణేష్ కొడుకు బాగా చదివి అమెరికాలో జాబ్ చేస్తూ ఇల్లు కొన్నాడు. మరి నువ్వు జాబ్ లేక వేరే జాబ్ చూసుకోవడం చేతకాక పెళ్ళాంతో సహా వచ్చి నా ఇంట్లో తిష్ట వేశావు. అలాంటి నువ్వా నాకు చెప్పేది? మాటి మాటికి ఇది నీ ఇల్లు అంటున్నావు. నీకు పుట్టాను కాబట్టి వారసత్వంగా ఇది నాకొచ్చే ఇల్లు అంటే నా ఇల్లు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇది నీ ఇల్లు కాదు, మా అమ్మిల్లు. ఒరేయ్ పిచ్చిన పుత్రా, మీ అమ్మకి నేను భర్తనరా. అంటే మీ అమ్మ ప్రాపర్టీ ఏదైనా అది నాది. నేను వీలునామాలో నీ పేరు మీద రాస్తేనే అది నీ ఇల్లు అవుతుంది. అంతేగాని వారసత్వం అనుకుంటే అవ్వదు. అర్థమైందా? అర్థమైంది. అయినా మేమున్న గదిలో నువ్వెలా వచ్చావు? కొంచెమైన గదిలో ఎవరుంటున్నారు ఏంటో అని చూసుకోవాలి కదా. అది మేనర్స్ అని తెలీదా నీకు? బాబు, నేను మీ అమ్మ 25 ఏళ్లు ఇదే రూములో కాపురం చేశాం. ప్రెజెంట్ నేను లేకపోవడం వల్లే మీరొచ్చి ఇక్కడ ఉంటున్నారు. అది గుర్తుపెట్టుకో. నాకే పద్ధతులు నేర్పాలని చూడకు. నేను నీ బాబునరా. అదే నా కర్మ. చచ్చేదాకా భరించాలి ఆ ట్యాగ్ని. యావన్నావురా? అంత భారంగా ఫీల్ అయ్యేవాడు ఇక్కడెందుకున్నావురా? వెళ్ళిపో. ఆగండి నాన్న. ఈ గొడవల వల్ల కడుపుతో ఉన్న వదనికి, ఇప్పటికే బాధలో ఉన్న అమ్మకి ప్రశాంతత లేకుండా పోతుంది. దయచేసి ఇద్దరు గొడవ పడకండి. అది నాకు కాదమ్మా, మీ అన్నయ్యకి చెప్పు. ఒకరి కోసం తినడానికి తెచ్చింది ఏదైనా పర్మిషన్ లేకుండా మరొకరు తినకూడదని మీ నాన్నకు చెప్పు. 25 ఏళ్లు నువ్వు తిన్నది నేను తీసుకొచ్చిందే. ఒక పూట నువ్వు తీసుకొచ్చింది నేను తింటే తప్పేం కాదు. నాన్న నా కోసం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఉదయం నుంచి బాగా అలసిపోయి ఉన్నావు. వర్క్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, ఫినిష్ చేస్తే తప్ప నిద్ర పట్టదు. నువ్వు బాగా రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఉంటే తప్ప నాకు కూడా నిద్ర పట్టదు. అయితే నా వర్క్ మీరు చెయ్యండి, నేను రెస్ట్ తీసుకుంటాను. నీ వర్క్ తెలుసుంటే నేనెప్పుడో నువ్వన్నట్టే చేసుండేవాణ్ణి.
కానీ ఇప్పుడు నువ్వు అన్నమాట విన్నాక నువ్వే ఆ వర్క్ నాకెందుకు నేర్పించకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు కోచింగ్లు తీసుకునే స్టేజ్లో మీరు లేరు. కానీ మా బావ లాంటి వాళ్ళ మైండ్ సెట్ని నెగటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చే స్థాయిలో మీరున్నారు. సో మీరు మోటివేషన్ క్లాసెస్ తీసుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. నేను చేసే ఏ పనైనా నీకు హెల్ప్ అయితే చేస్తా, కానీ అలా కానివేవి నేను చేయను. ఓవర్ టైం వర్క్ చేస్తే మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తాయి దేవిక. ఆ పెయిన్తో ఆఫీస్ మానేయాల్సి వస్తుంది. అది నీకు ఓకేనా? ఆఫీస్ వర్క్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా నాకు నాట్ ఓకే. కానీ తప్పదు. ఇంకొక 15 మినిట్స్ వర్క్ చేస్తే అయిపోతుంది. నో వే, నేను ఒప్పుకోను. స్ట్రెస్ ఎక్కువైతే మైగ్రేన్ హెడేక్ వస్తుందని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? ఈ టాబ్లెట్స్ వేసుకుని తొందరగా నిద్రపో. ఈరోజు టాబ్లెట్స్ వేసుకోకుండానే స్ట్రెస్ తగ్గిపోతుంది కళ్యాణ్. ఎందుకంటే ఈరోజు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. వావ్, వండర్ఫుల్. దానికి రీజన్ నువ్వే. బావని ఇంటికి తీసుకొచ్చిన విషయంలో మా వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటే మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ కలిగింది. నీ మంచి బిహేవియర్తో మా వాళ్ళందరి మనసుల్లోనూ మంచి గుడ్ విల్ సంపాదించుకున్నావు. ఇంకా చెప్పాలంటే నాకన్నా నువ్వే మా వాళ్ళకి బాగా దగ్గరవుతున్నావు. థ్యాంక్ గాడ్. మీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళని చూసి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. దట్స్ ఎనఫ్. మా అక్క వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతే ఇక వాళ్ళ మొహాల్లో ఆనందమే తప్ప బాధలు కనిపించవు. అప్పుడు నాకు రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది కళ్యాణ్. అదే హ్యాపీనెస్ నా లైఫ్ లాంగ్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ నాకుంది. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు మంచే చేస్తాడు. నువ్వు మంచిదానివి కాబట్టి ఈ టాబ్లెట్స్ వేసుకుని హాయిగా నిద్రపోతావన్నమాట. నా మంచితనాన్ని ఇలా లాక్ చేశారా? ఏం చేసినా నీకోసమే, నీ హెల్త్ కోసమే. ప్లీజ్ వేసుకో. నీ మాట విన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలి. ఒక 15 మినిట్స్ వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేయి. ఇనఫ్. ఓకే.